జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 22 ధర్మరాజు తనకు రాజ్య పాలన వద్దు, సంహాసనము వద్దు అని మొరాయించుట చూద్దాం. ఇలా చెప్పేసరికి వైశంపాయన మహాత్ముడిని అడుగుతున్నాడు జనమేజయులు వారు. మహాత్మా ఋషివర్య, ధర్మరాజు సింహాసనాన్ని వద్దని చెప్పాడా? ఇంకా ఏం చెప్పాడు చెప్పండి, వినాలని ఉంది అని అడిగాడు. రాజన్, వినండి చెప్తాను. ధర్మరాజు తన తమ్ముడు అర్జునుడిని చూసి, సోదరా, నీవు ధర్మాత్ముడివి, పుణ్యాత్ముడివి, మహావీరుడివి. మన తల్లి విషయాన్ని దాసి యుద్ధానికి కారకురాలయ్యింది. ఈ ధృతరాష్ట్ర మహారాజు అవ్యాజ్యమైన పుత్ర ప్రేమతో తన కుమారుడు దుర్యోధనుడిని సక్రమమైన మార్గంలో పెంచలేదు, అధర్మాలకు నిలయంగా పెంచాడు. అందువల్లనే ఆ దుర్యోధనుడు కురువంశ నాశకుడయ్యాడు. దానికి కారణం ఆ దుర్యోధనుడు మరియు మన పెదనాన్న ధృతరాష్ట్రుల వారు కూడా. ధృతరాష్ట్ర పెదనాన్నయే కాదు, శకుని మామ కర్ణుడు మరియు దుశ్శాసనుని యొక్క దుర్మార్గపు ఆలోచనలు కూడా ఇందుకు కారణమయ్యాయి. విజయ, నాకు కూడా రాజ్యపాలన కాంక్ష మెండుగా ఉండేది. అందుకే నేను శ్రీకృష్ణుని దయ వల్ల సంధి జరుగుతుందని భావించాను. జరగలేదు. జరగకపోయినప్పుడు నేను యుద్ధానికి ఒప్పుకొనక వనములకు వెళ్ళిపోయి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదు కదా. యుద్ధానికి ఇష్టపడి వచ్చి నేడు కురువీరులు మొత్తం చనిపోయేట్టు చేశాం. చాలా రాజవంశాలు చనిపోయినాయి, సైన్యం లేదు. నా కుమారులు 5, నా కుమారుడు అభిమన్యుడు మిగలలేదు. అంతటికి కారణము రాజ్యకాంక్ష. కనుక నేను దీనికి తగిన పరిహారం ఏమిటంటే, నేను రాజ్య త్యాగం చేస్తాను, సింహాసనాన్ని త్యాగం చేస్తాను, నేను రాజునై పరిపాలన చేయను, వనములకు పోతాను అని చెప్పాడు ధర్మరాజు. సోదర అర్జున, నేను చెప్పేది ధర్మమే. వేదముల యొక్క అర్థం ప్రకారము త్యాగశీలులు, ధర్మ నిరతులు జనన మరణములు, జయాపజయములు, దుఃఖములు పొందరాదు. వారు కోర్కెలను విడనాడాలి. గనుక నేను రాజ్య స్వీకరణ చేయను, వనములకు పోయి తపస్సు చేసుకుంటూ అక్కడ ఉన్న మునిశ్రేష్ఠులకు శిష్యుడినై జీవనాన్ని కొనసాగిస్తాను. అప్పుడు నేను తప్పక కొన్నాళ్లకు పరిశుద్ధుడిగా మారుతాను. మీరు రాజ్య పరిపాలన చెయ్యండి, వర్ణాశ్రమ ధర్మాలను అమలు చెయ్యండి, ధర్మంగా రాజ్యపాలన చెయ్యండి అని చెప్పగా అర్జునుడు బాధతో ఇలా అంటున్నాడు అన్నతో, మహారాజా, మీరు ధర్మము తెలిసిన వారు, ఇట్లా మీరు సెలవియ్యవచ్చునా? భుజబలముతో కష్టపడి ధర్మంగా యుద్ధం చేసి ఈ సామ్రాజ్యాన్ని మనం సంపాదించుకున్నాం. దుర్మార్గులైన కురు వీరులను సంహరించి ధర్మాన్ని స్థాపన చేశాం. రాజ్యము వీరభోజ్యము. మనం కష్టపడి యుద్ధం చేసి సంపాదించుకున్నాం ఈ రాజ్యాన్ని. దీనిని పరిపాలన చేయక, అనుభవించక అడవులకు పోయి భిక్షమెత్తుకొని ఆకులు అలములు తింటూ జీవిస్తా అంటావా? అన్న, ఇది ఎక్కడి ధర్మము? రాజుకు యుద్ధము చేయటమే కదా ధర్మము. ఇదే కదా చెప్తున్నాయి శాస్త్రములు. క్షాత్రములో జయించినటువంటి రాజ్యాన్ని మనం పరిపాలన ధర్మంగా చేయవలను కదా. మహారాజా, మీకు ఇటువంటి ఆలోచన ఉంటే యుద్ధానికి ముందే మా అందరికీ చెప్పవలసింది కదా. మరి ఎందుకు మాకు చెప్పలేదు? ఇలా యుద్ధం జరిపించావు. యుద్ధం వల్ల ఎన్నో లక్షల మంది, కోట్ల మంది జనాలు నాశనమైపోయినారు. ఎన్నో రాజవంశాలు నాశనమైపోయినాయి. మరి ఇప్పుడు ఎందుకు ఈ బేళతనము? ఇప్పుడు పాపం చేశానంటూ రాజ్య పరిపాలన చేయనంటావా? ఇది ఏమి ధర్మము? రాజులకు ధర్మము చేయుట, యుద్ధము చేయుట ఒకటే కదా. రాజున్నవాడు క్షాత్రములో యుద్ధము చేయాలి, రాజ్యాన్ని సంపాదించుకోవాలి. భుజబలం పెరగగా
రాజ్యపాలన చేయాలి, రాజ్యాన్ని సంపాదించుకోవాలి. అదే కదా ధర్మము. ఒకవేళ నీవు పాపములు చేశావని నీవు భావిస్తే దానికి విరుగుడుగా అశ్వమేధ యాగములు చెయ్యి, ఆ పాపాన్ని తొలగించుకో. పలు దానములు పేదవారికి, ఉత్తమ బ్రాహ్మణులకు చెయ్యి, పాపాన్ని తొలగించుకో. అంతేగాని కోట్ల మంది జనులు యుద్ధంలో చనిపోయిన తరువాత వచ్చింది ఈ రాజ్యాన్ని పరిపాలన చేయను అని నువ్వంటే ఈ రాజ్యం ఏమైపోవాలి? ఈ భూమి ఏమైపోవాలి? రాజులకు కానీ మానవులకు కానీ ఈ సంఘములో రాజ్యం కానీ ధనం కానీ లేకపోతే వారికి గౌరవం లేదు, విలువ లేదు. ఎట్టి ధర్మ కార్యములు మానవుడు చేయాలన్నా కూడా అతనికి ధనము కావాలి. ఈ విషయంలో నహుష చక్రవర్తి చెప్పినటువంటి ఆర్యోక్తిని జ్ఞప్తికి తెచ్చుకొనుము. ధనము లేనివాడు దరిద్రుడు, అతడు పీనుగుతో సమానము అని కదా ఆర్యోక్తి. నేడు మనం రాజ్యాన్ని బలం పెంపొందించగా గెలుచుకున్నాము. క్షాత్రంలో పొందినటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించక విడిచిపెట్టుట ధర్మము కాదు. ఉత్తములు, పండితులు కావాలని బీదవాడిగా మారిన వాడిని, పతితుడిని, కృతజ్ఞతాభావం లేనివాడిని, ధర్మము తెలియని మూర్ఖుడిని గౌరవహీనులు అని పేర్కొనలేదా? అంతెందుకు జ్యేష్ఠ భ్రాత ధనము లేని వాడిని వాని యొక్క సొంత బంధువులే గౌరవించరు, గుర్తించరు. మిత్రులు కూడా అతని దగ్గరికి చేరరు. ఒకని శౌర్య పరాక్రములు తెలియాలంటే అతనికి సంపదలు ఉండవలేను. ధన సంపాదన చేసి బంధుమిత్రులను, ఆర్తులను ఆదుకోవాలి ఆ మానవుడు. సగోత్రీకులైనటువంటి ఆ కురువీరుల యొక్క రాజ్యము మనదే. మనకి క్షాత్రంలో వచ్చేటువంటి ఆ సంపద రాజ్యము మనము పరిపాలన చేయాలి. ఇది వీరభోజ్యము కనుక మనం పరిపాలన చేయుటకు అనుభవానికి ధర్మబద్ధమైనది. వేదములు, ఇతర ధర్మశాస్త్రాలలో కూడా క్షత్రియులకు యుద్ధము తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పాయి. క్షత్రియుడనేవాడు యుద్ధాలతో భుజబలం పెంపొందించగా ఆ క్షేత్రములో రాజ్యాలను సంపాదించుకోవాలి. ఆ రాజ్యాలను పరిపాలన చేయాలి ధర్మంగా. యుద్ధంలో చనిపోయినటువంటి ఆ క్షత్రియులు నాకలోకము చేరి ఇంద్ర సుఖాలు అనుభవిస్తారనేది తెలుసు కదా. యుద్ధంలో గెలిచిన రాజు యజ్ఞ యాగాదులు చేస్తాడు. ఆ రాజ్య లక్ష్మితో అతడు వర్జన్యుడు. ఇతర దేవతల అందరినీ కూడా యజ్ఞ యాగాదులతో తృప్తిపరుస్తాడు, వారిని సంతోషపరుస్తాడు. చివరిగా అతని జీవితాంతంలో ఉత్తమ గతులు పొంది ఉత్తమ లోకాలు చేరుతాడు. ఈ ధర్మము ధర్మశాస్త్రములు వేదముల్లో ఉన్నదే కదా. ఇది నమ్మియే కదా మహారాజు సూర్యవంశరాజులు అయినటువంటి దిలీపుడు, మాందాత, నుగుడు, సరుగుడు, చంద్రవంశరాజులు నకుషుడు, సూర్యవంశరాజు అయినటువంటి అంబరీషుడు మొదలైన మహారాజులు ధర్మంతో నడుచుకున్నారు తెలుసు కదా. ఇలా వారు భుజబలంతో రాజ్యాలను సంపాదించుకొని ధర్మంగా పరిపాలన చేసి భూమికి సేవ చేసి యజ్ఞ యాగాదులు చేసి చివరికి వారు స్వర్గలోకము ఇంకా ఆ పై లోకాలను వారు చేరుకున్నారు. ఇందులో చాలా మంది ఉత్తములు బ్రహ్మ, శివ, విష్ణు లోకాలను చేరుకొని శాశ్వతంగా నేటికీ ఉన్నారు. కనుక మహారాజా, నీవు రాజ్యాన్ని స్వీకరించి ధర్మంగా రాజ్య పాలన చేసి ఉత్తమమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసి ఉత్తమ లోకాలను చివరిగా జీవితాంతంలో పొందగలవు. ఈ భూమిపైన ధర్మ సంస్థాపన చేయాలి, ధర్మాన్ని ఫరిడివెల చేయాలి. ఉత్తమ ఋషులు ధర్మశాస్త్రము చెప్పిన విధముగా రాజ్యపాలన చేసి ధర్మంగా ఉత్తముడు అని అనిపించుకోవాలి. గనుక మహారాజా, ఈ బేళతనము మాటలు విడిచి రాజ్యపాలనకు సిద్ధము కమ్ము. ధర్మంగా రాజ్యాన్ని చేసి ఉత్తమ రాజు అనిపించుకొనుము. ఉత్తమ లోకాలను చివరగా పొందగలవు అని అర్జునుడు చెప్పాడు ధర్మరాజుకు. జై శ్రీమన్నారాయణ.